హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశానికి సంబంధించి రాష్ట్రాలు, రాజధానులు, ముఖ్యమంత్రులు, అలాగే గవర్నర్స్ గురించి తెలుసుకుందాం. ఇండియాలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ప్రెజెంట్ ఉన్నాయి. 2014 పూర్వం 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా మనకి ఉన్నాయి. 2019 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 యూనియన్ టెరిటరీస్గా విడగొట్టారు. దాంతో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా అయ్యాయి. అలాగే 2020 సంవత్సరం జనవరి 26వ తారీఖున దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ కలిసిపోయాయి. అంటే 2 యూనియన్ టెరిటరీస్గా ఉండే వాటిని ఒకటిగా చేశారు. అప్పుడు మనకి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ అయ్యాయి. ఫైనల్గా మనకి ప్రజెంట్ 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మొదటగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, రాజధాని అమరావతి, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పక్కనే ఉండే రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్ రాజధాని, గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, సీఎం యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. తమిళనాడు రాష్ట్రం, రాజధాని చెన్నై, గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్, ద్రవిడ మునేట కజగం పార్టీ. ఒరిస్సా రాష్ట్రం, రాజధాని భువనేశ్వర్, గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాజీ, బీజేపీ పార్టీ. కర్ణాటక బెంగళూరు, గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్, సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ. కేరళ తిరువనంతపురం, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం సిపి విజయన్. గోవా పనాజీ, గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, సీఎం ప్రమోద్ సావంత్, బీజేపీ పార్టీ. మహారాష్ట్ర ముంబై, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, సీఎం ఏక్నాథ్ షిండే శివసేన. గుజరాత్ గాంధీనగర్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్రభాయ్ పటేల్, బీజేపీ పార్టీ. రాజస్థాన్ జైపూర్, గవర్నర్ హరిభావ్ బగడే, సీఎం భజన్లాల్ శర్మ, బీజేపీ పార్టీ. పంజాబ్ రాజధాని చండీగఢ్, గుజరాత్ గులాబ్చంద్ కటారియా, సీఎం భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, గవర్నర్ మంగూభాయ్ సి పటేల్, సీఎం మోహన్ యాదవ్, బీజేపీ. నెక్స్ట్ జార్ఖండ్ రాజధాని రాంచీ, గవర్నర్ సంతోష్ గంగ్వార్, సీఎం హేమంత్ సోరెన్, పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా. ఛత్తీస్గఢ్ ప్రజెంట్ ఇప్పుడు రాజధాని అటల్ నగర్, అంటే పాతప్పుడు రాయ్పూర్, నయా రాయ్పూర్ అనేవాళ్ళు, గవర్నర్ రమెన్ దేకా, సీఎం విష్ణుదేవ్ సాయ్, బీజేపీ. బీహార్ పాట్నా, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ హర్లేకర్, సీఎం నితీష్ కుమార్, జనతాదళ్ యునైటెడ్. ఉత్తరప్రదేశ్ లక్నో, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ. పశ్చిమ బెంగాల్ కల్కత్తా, గవర్నర్ సివి ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్. వేసవి రాజధాని సిమ్లా, శీతాకాలపు రాజధాని ధర్మశాల, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం సుఖ్వీందర్ సింగ్, కాంగ్రెస్. హర్యానా చండీగఢ్, గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం నయబ్ సింగ్ సైని, బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఉత్తరాఖండ్ శీతాకాలపు రాజధాని డెహ్రాడూన్, వేసవి గైర్సేన్, గవర్నర్ గుర్మిత్ సింగ్, సీఎం పుష్కర్ సింగ్ ధామి, బీజేపీ. సిక్కిం గ్యాంగ్టక్, గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్, సీఎం ప్రేమ్ సింగ్ తామాంగ్, పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా. త్రిపుర అగర్తల, గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, సీఎం మానిక్ షాహా, బీజేపీ. నాగాలాండ్ రాజధాని కోహిమా, గవర్నర్ లా గణేశన్, సీఎం నిఫియా రియో, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. మిజోరాం ఐజ్వాల్, గవర్నర్ కంబంపాటి హరిబాబు, సీఎం లల్దు హోమం, జోరం పీపుల్స్ మూమెంట్. మేఘాలయ షిల్లాంగ్, గవర్నర్ సేచ్ విజయశంకర్, సీఎం కాన్రాడ్ సంగ్మా, నేషనల్ పీపుల్స్ పార్టీ.
మణిపూర్ ఇంపాల్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, సీఎం ఎన్ బీరేన్ సింగ్ బీజేపీ పార్టీ. అస్సాం రాజధాని దిస్పూర్, గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, సీఎం హేమంత్ బిశ్వ శర్మ. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. సీఎం పేమా ఖండు బీజేపీ పార్టీ. ప్రెజెంట్ 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. పుదుచ్చేరి, లెఫ్టినెంట్ గవర్నర్ కునయిల్ కైలాష్నాథన్, సీఎం ఎన్ రంగస్వామి. అండమాన్ నికోబార్ దీవులు, రాజధాని పోర్ట్ బ్లేయర్, లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి. లక్షద్వీప్ కవరట్టి, అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కోడా పటేల్. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు, రాజధాని డామన్, అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కుమార్ పటేల్. చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గులాబ్చంద్ కటారియా. లడఖ్ రాజధాని లేహ్, వేసవికాలం, శీతాకాలం కార్గిల్, లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా. ఢిల్లీ రాజధాని, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. అరవింద్ కేజ్రీవాల్ సీఎం. జమ్మూ కాశ్మీర్ వేసవికాలం రాజధాని శ్రీనగర్, శీతాకాలపు రాజధాని జమ్మూ, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.